ప్రెగ్నెన్సీలో రకరకాలు తినాలనిపించడం చాలా కామనే. కాకపోతే ఎంత హెల్తీగా తింటున్నారు అనేది మీ పైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, నేనైతే మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. ట్రై చేయండి ఫాలో అవ్వడానికి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీల్ ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. సో, మన మీల్‌లో ఏంటంటే తగినంత ప్రోటీన్ ఉండాలి, హెల్తీ ఫ్యాట్స్ ఉండాలి, గ్రెయిన్స్ ఉండాలి. ఎప్పుడైతే మన డైట్ హోల్‌సమ్‌గా, న్యూట్రిషియస్‌గా ఉంటుందో అప్పుడు మనకి ఇటువంటి క్రేవింగ్స్ అనేవి తక్కువొస్తాయి. ఎందుకంటే బాడీకి దానికి కావాల్సినయి అన్నీ కూడా మంచిగా బ్యాలెన్స్డ్‌గా అందుతున్నప్పుడు మనకి రకరకాలు ఇది తినాలి, అది తినాలని అంత క్రేవింగ్స్ అనేదైతే ఉండదు. సో, మీరు ఎక్కువగా స్వీట్స్ కోసం క్రేవ్ అవుతున్నారు. లైక్ బాగా స్వీట్స్ తినాలనుంది. అట్లా అంటే హెల్తీ ఆల్టర్‌నేటివ్స్ చూడండి. సో, మీరేదన్నా ఏ గులాబ్ జామునో, ఏ రసమలైనో అలాంటివి తినే కన్నా ఇలాంటి షుగరీ ఫుడ్ ఐటెమ్స్ అయితే తినొద్దు. నేనైతే సజెస్ట్ చేయను. సో, దానికన్నా కానీ మీరు చక్కగా ఫ్రూట్ సలాడ్ తినొచ్చు. కావాలంటే పైన కొంచెం హనీ వేసుకోండి. కొంచెమే. ఈ రోజుల్లో హనీ కూడా అడల్టరేటెడ్‌గానే ఉంది. కావాలంటే పైపైన కాస్త హనీ వేసుకోవచ్చు. అండ్ మీరు డార్క్ చాక్లెట్ తీసుకోండి. నార్మల్ మిల్క్ చాక్లెట్ కన్నా కానీ డార్క్ చాక్లెట్ అది కూడా కొంచెమే. డార్క్ చాక్లెట్‌లో కూడా కెఫెన్ ఉంటుంది. సో, దాన్ని కూడా లిమిటెడ్‌గానే తీసుకోవాలి. సో, దాంట్లో ఏందంటే మనకి ఎక్స్ట్రా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. సో, మిల్క్ చాక్లెట్ తీసుకోవద్దు. డార్క్ చాక్లెట్ ఒక చిన్న ముక్క తినండి చాలు. కొన్నిసార్లు ఒక కన్‌ఫ్యూజన్‌లోకెళ్తారు. ఏంటో తెలుసా? ఈ క్రేవింగ్స్ వచ్చినప్పుడు నాకు ఇది తినాలంది, అది తినాలంది అని చెప్పి అనుకుంటారు. కాకపోతే వాళ్ళకి నిజానికి దాహం వేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే సరిగ్గా వాటర్ తీసుకోమో అప్పుడు ఏదో ఒకటి తినాలి, తాగాలి, మంచివి కాకుండా చెడ్డ వాటికి పైకి మన దృష్టి అనేది వెళ్తుందనమాట. సో, ఒకవేళ మీకు కొంచెం ఫిజ్జీగా అట్లా ఏమైనా తాగాలని అనిపించిందనుకోండి, ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ ట్రై చేయండి. ఏం చేస్తారంటే ఒక జార్ తీసుకోండి. దానిలో కట్ ఫ్రూట్స్ వేయండి. మీరు ఆరెంజ్ ఎయ్యొచ్చు, లెమన్ ఎయ్యొచ్చు, బీట్రూట్ ఎయ్యొచ్చు. బీట్రూట్ ఏస్తే భలే మంచి కలర్ వస్తుంది. అండ్ ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. సో, అలాగ మీరేమన్నా ట్రై చేయొచ్చు. ఫ్రూట్స్ ఎప్పుడు యాజ్ హోల్ తింటే మంచిది. కానీ అప్పుడప్పుడు ఫ్రూట్ జ్యూస్ అలా తాగాలనిపిస్తే తాగొచ్చు. కాకపోతే దానిలో షుగర్ కానివ్వండి, ఐస్ కానివ్వండి వేసుకోకండి. ఓకే. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్‌గా ఏంటంటే క్రేవింగ్స్ రావడం అనేది చాలా కామనే కదా! మీకు క్రేవింగ్స్‌కి తగ్గట్టుగా మీకు ఏది తినాలనిపిస్తే అది హెల్తీయర్ వేలో తినండి. తప్పులేదు. ఓకే. అట్ ద సేమ్ టైమ్ అస్సలు మీ బాడీకి ఏమి కావాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన బాడీని నరిష్ చేయాలి. ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్‌గా తింటామో అప్పుడు అన్నీ బానే ఉంటాయి. హ్యాపీగా మీకు నచ్చినవన్నీ తినండి. కాకపోతే మైండ్‌ఫుల్‌గా ఉండండి. మితంగా తినండి. సో, అదండి క్రేవింగ్స్ గురించి. ప్రెగ్నెన్సీలో రకరకాల ఫుడ్ ఐటెమ్స్ తినడం అంటే అది నార్మల్ కాదు. దాంట్లో ఇంకేదో మీనింగ్ ఉందని అర్థం అనమాట. ఈ వీడియో అయితే నాకు చెప్పేటప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అండ్ మీకు కూడా ఇలాగే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనిలో చాలా ఫన్నీ యాంగిల్స్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో, నాకిది చేసేటప్పుడైతే చాలా యూ నో లైక్ బాగా అనిపిచ్చింది. సో, ఐ బిలీవ్ మీకు కూడా అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మంచి ఇన్ఫర్మేషన్. సో, ప్రెగ్నెన్సీ అప్పుడే కాదు, నార్మల్‌గా ఉన్న వాళ్ళకి కూడా కొన్నిసార్లు ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ స్పెసిఫిక్‌గా ఇదే ఎక్కువగా తినాలనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటి అనేది మీకు తెలుసుకునే ఉండుంటారు. ఎప్పుడైనా మీకేమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, నీరసంగా ఉండడం మరీ ఎక్కువగా, లేదు అంటే ఒక పర్టిక్యులర్ ఫుడ్డే ఎక్కువగా ఎప్పుడు అదే పనిగా తినాలనిపిస్తూ ఉంది అంటే కాస్త ఏంటో అర్థం చేసుకోండి. అండ్ వీలైనప్పుడు ఏమన్నా ఇష్యూస్ ఉంటే, హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. సో, నేను గూగుల్‌లో చూశాను, నేను అక్కడ చూశాను, ఇక్కడ చూశాను, నేను ఇది ట్రై చేస్తాను, అది ట్రై చేస్తాను కాదు. కొన్ని హెల్త్ సంబంధించినవి ఏందంటే ఇలాంటి అజంప్షన్స్ కన్నా పైనుంటాయి. వాటిని టెస్ట్ చేస్తే గానీ తెలీదు. డాక్టర్ దగ్గరికెళ్ళి ఎగ్జామిన్ చేయించుకుంటే కానీ తెలీదు. సో, తప్పనిసరిగా మీరు మీ డాక్టర్‌ని టైం ప్రకారం వెళ్లి కలుస్తూ ఉండండి. సో, ఐ బిలీవ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మన తెలుగు వాళ్ళ కోసం స్పెషల్‌గా తెలుగులో వీడియోస్ చేస్తున్నాను. సో, మీకింకా పర్టిక్యులర్‌గా ఇంకేమన్నా తెలుసుకోవాలని ఉందా? సో, అలా ఏమన్నా ఉంటే మాత్రం కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఏదైనా సరే హెల్త్ పైన ఇవ్వండి కానివ్వండి, ఏదైనా సరే మనం డిస్కస్ చేద్దాము. ఇంకా తెలుసుకుందాం. ఎందుకంటే మనలో చాలామంది ఒక ఫాల్స్ అజంప్షన్స్‌లో ఉంటారు. ఇదే కరెక్టు, ఇట్లానే ఉండిద్ది అనే చాలామంది ఇలాంటి మిత్స్‌ని నమ్మి దాన్నే ఫర్దర్‌గా లీడ్ చేస్తూ ఉంటారు. సో, అలాంటివి బ్రేక్ చేసి మీకు నాలెడ్జ్ ఇద్దామనే ఉద్దేశంతో ఇలా వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను. సో, తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండినట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అందరికీ. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.